హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పులంటలు ఏ విధంగా తయారు చేస్తామో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: దోసపిండి, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టర్మరిక్, సాల్ట్, సోడా పొడి అండి. చూడండి, రెడీగా ఉన్నాయి కదా మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం పానుకొని పెట్టుకున్నాము, అదే పుల్లుంటలు పోయినాము. చూడండి, ఓకే. ముందుగా మనం దోసపిండిలో మనం క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఆనియన్స్, వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు, సాల్టు, సోడా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నామా, చూడు ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, చూడండి. ఫస్ట్ ఆ విధంగా వాటర్ వేసుకోవాలండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా వేస్తారు, మీ ఇంట్లో ఏ విధంగా వేస్తారు చూడాలి. చూడండి, పొంగనాలండి. మేమైతే పుల్లుంటలు అంటాం, అందుకని మీకు మళ్ళీ తెలియదు అంటే పొంగనాలు అంటాం మేము మామూలుగా. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే. ఓకే, లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. చాలండి. కాసేపు ఆ విధంగా మూత వేసుకుంటే బాగా కాలుతాయండి. ఆ విధంగా మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. ఓకే, చూడండి, మూత తీసాము. ఇప్పుడు చూడండి, బాగున్నాయి కదా, వచ్చేసిన ఆకారంగా చూడండి. ఇంకా కాసేపు ఉడకాలండి. చూడండి, ఆ విధంగా వీటిని ఎంత సాఫ్ట్గా తీస్తే అంత బాగుంటాయండి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వస్తాయి. ఓకే, ఫైనల్గా మన పుల్లంటలు మన చేతిలోకి వచ్చేసాయి. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూసారు కదా. చూడండి, కాంబినేషన్ వచ్చి టమాటాల కారం అండి. చూడండి, చూడండి, చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. తినేయడమే, ఇంకా ఆలస్యం ఏం లేదు. ఓకే, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలనో మెసేజ్ చేసుకుంటే మేము చేస్తాం. ఓకే ఓకే.